ఈ వీడియో తప్పక అందరూ చూడండి. ఈ వీడియోలో చిన్నజీయర్ స్వామి వారు ఇప్పటిదాకా నేను వారిని శివద్వేషి అనుకున్నా. వారు శివద్వేషి కాదు, వారు ధర్మద్వేషి, హిందూ ద్వేషి. మేము ఖచ్చితంగా చెప్పగలం. 1కి 4 సార్లు చెప్తున్నా. అందరూ ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడగలరని నేను ఆశిస్తున్నాను. మీ మీది వీడియోలు చేయాలంటే విరక్తి, అసహ్యం, జుగుప్స. పంది బలిస్తే ఏనుగవదు, పంది పందే. మనం గత కొంతకాలంగా చిన్నజీయర్ స్వామి వారి మీద అనేక రకాలుగా వీడియోలు చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా వారు తన యొక్క ప్రసంగాలలో, అనేక సభలలో, అనేక వేదికలపైన వారి యొక్క నరాల్లో ఉన్నటువంటి అణువణువులా ఉన్నటువంటి ఆ శివద్వేషాన్ని, శంకరద్వేషాన్ని విషం చిమ్ముతున్నట్లుగా చిమ్ముతూనే ఉన్నారు. అనేక సందర్భాలు అది సుస్పష్టంగా ప్రకటితమైనది. దాని తర్వాత అనేక రకాలుగా ఇంకా వారి గురించి తెలుసుకోవడం జరిగింది. నేను తెలుసుకున్న దాంట్లో చిన్నజీయర్ స్వామి వారు శివద్వేషి, శంకరద్వేషే కాదు, వారు హిందూ ద్వేషి, మన యొక్క సనాతన ధర్మద్వేషి అని కూడా తెలుసుకోవడం జరిగింది. నేను ఈ పోరాటం ఎందుకు చేస్తున్నాను అనంటే, వారు రీసెంట్గా శంకర నింద చేశారు, అనేక సందర్భాలలో శివనింద చేశారు. మనం రాబోయే తరాలకి మనం ఏమిస్తున్నామో అని చెప్పి ఒకసారి మనం గుండెల మీద చేయి వేసుకొని అనుకోవాలి. మన పూర్వీకులు, మహానుభావులు, ఋషులు, మునులు, మన పెద్దవాళ్ళందరూ కూడా మన ధర్మాన్ని కాపాడుతూ ఆ జ్ఞాన సంపదని మనకు అందించారు. అటువంటి ధర్మాన్ని మనం ఇంతటితో వదిలేస్తామా? నెక్స్ట్ తరాలకు కూడా మనం తీసుకుని వెళ్ళొద్దా? ఆ ప్రయత్నంలో భాగంగానే మేము ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. సరే, మన విషయంలోకి వెళితే, చిన్నజీయర్ స్వామి వారి యొక్క శిష్యులు ఒక ఆయన, ఈయన కూడా జీయర్ స్వామి. అంటే చిన్న జీయరు, బుల్లి జీయరు, ఈయనకి చాలామంది జీయరు ఉన్నారు. బుడ్డ జీయరు, బుల్లి జీయరు, నిక్కర వేసుకున్న జీయరు, గోచి వేసుకున్న జీయరు, ఇట్లా ఏవో పేర్లు పెట్టుకున్నారు. దాంట్లో ఒక రకమైనటువంటి జీరు ఈ జీరు. ఆ జీయర్ స్వామి ఒకానొక సందర్భంలో, అది ముస్లింలకు పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో వారి దగ్గరికి వెళ్ళి, ఆ వేదికపై నుంచి ఆయన 1500 సంవత్సరాల క్రితం ఈ భూమిపైన మహాజ్ఞాని అయినటువంటి మహమ్మద్ ప్రవక్త అనేటువంటి ఒక ఆయన జన్మించి వాళ్ళ ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్ 1500 సంవత్సరాలు కాదు, 15,000 సంవత్సరాలు కాదు, 15 కోట్ల సంవత్సరాలైనా ఆ సంప్రదాయం అలాగనే ఉంటుంది, కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే ఆ భగవంతుడే అల్లా అని కూడా చెప్పారు ఆయన. ఈ వీడియోలో అందరూ చూడండి, నేనేమి నోటి మాటతో చెప్పట్లా, ఆయన చెప్పిన మాటలే నేను చెప్తున్నా. అయినా ఇక్కడ ఉండేటువంటి సమావేశం చాలా ఆత్మీయమైన సమావేశం, హృదయపూర్వకమైనటువంటి సమావేశం. ఎందుకోసం ఈవేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారో తొలి పలుకుల్లోనే వారు నిండైనటువంటి హృదయంతో, ప్రేమభావంతో చెప్పారు. భారతదేశం యొక్క పవిత్రత ఇది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ ప్రధానమైనటువంటిది ప్రేమ కావాలి. ఈ మాసంలో ముహమ్మద్ అనేటువంటి మహనీయులు అవతరించినటువంటి మాసం కావడం చేత ఆ మహనీయులు అనుగ్రహించినటువంటి తత్వాన్ని పునశ్చరణ చేసుకునేటువంటి కార్యక్రమంగా ఒక సప్తాహాన్ని ఏర్పాటు చేసుకుని, వీరంతా ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఒక మహనీయుడి ద్వారా వచ్చిన సందేశాన్ని పునశ్చరణ చేసుకునేటువంటి కార్యక్రమం. ఇది కేవలం 1500 సంవత్సరాలతో ఆగేది కాదు. 15 లక్షల సంవత్సరాలైనా, 15 కోట్ల సంవత్సరాలైనా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. తత్వాన్ని చెప్పేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి మరణం ఉండదు.
భౌతికంగా ఈ లోకంలో మన మధ్య ముహమ్మద్ అనేటువంటి మహానుభావుడు లేకపోయినా వారిచ్చినటువంటి సందేశం ఈ జగత్తులో ఎప్పుడు ఉంటుంది. అదో ఆ పరమాత్మకే అల్లా అని మన వాడు పేరు పెట్టారు. దేవుడు అంటారు, అల్లా అంటారు, జీసస్ అంటారు. ఎవరు ఏ పద్ధతిలో పిలుచుకున్నా ఆయన పలుకుతాడు. ఇందాక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన యొక్క అర్థాన్ని చెప్పి ముహమ్మద్ అనేటువంటి ఆయన నిరక్షరాస్యుడు అని చెప్పారు. మాకెందుకు ఆ మాట నచ్చని. భౌతికమైనటువంటి విద్య వారు చదివి ఉండకపోవచ్చు, ఆయన మహాజ్ఞాని. ఈ లోకంలో వ్యక్తులు పూజలు చేస్తూ ఉంటారు, విగ్రహాలు పెట్టి, ఫోటోలు పెట్టి. ముహమ్మద్ అనే ఆయన ఆలోచన చేశారు, కదలనటువంటి ఒక రాయికి పూజ చేస్తే నీకు ఏం శక్తి వస్తుంది, ఏమి ప్రయోజనం వస్తుంది? ఒక బొమ్మను పెట్టో, ఒక రూపాన్ని పెట్టో ఆరాధన చేస్తే ఆ ఆరాధన జ్ఞానాన్ని పెంచేది కాదు. విన్నారు కదా, వీళ్ళకి నోటి నుండి శివ పదం ఉచ్చరించడానికి నామోషి, శంకర అంటానికి వీళ్ళకి ఈగో అడ్డొస్తుంది, వీళ్ళకి ఫిట్స్ వచ్చేస్తాయి, తల తిరిగిపోతుంది, మూర్ఛ వచ్చి కింద పడి గిలగలగలగల కొట్టుకుంటూ ఉంటారు బోనులో పడ్డ ఎలకలాగా. వీళ్ళకి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, సరస్వతి, దుర్గా, చండీ, బ్రహ్మ, ఇలా ఇతర దేవతలని వారి యొక్క నామాలను ఉచ్చరించడానికి నోరు రాదు, నోరు పడిపోతుంది. ఏ వైష్ణవుడు కూడా శివుణ్ణి పూజించడు. ఎందుకనంటే ఆయన ఊరుకూరుకునే వరాలు ఇచ్చేస్తాడు. ఆయనకి ఎందుకు వరాలు ఇస్తున్నాం ఏమిటో తెలియదని చెప్పి నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు అలా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసినటువంటి వ్యక్తి నోటి నుంచి, వారి శిష్యుల దగ్గర నుంచి మహమ్మద్ ప్రవక్త చాలా గొప్పవాడు, అల్లా అనేటువంటి ఆయన సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపము అని ఎలా ఉచ్చరిస్తున్నారో విన్నారు కదా. వీళ్ళ అండి మనకు గురువులు. ఇటువంటి రంగురాళ్ళ దగ్గరికి అండి మనం పోయేది. వీళ్ళు ఆధ్యాత్మిక ముసుగులో ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మొన్నటికి మొన్న ధనుర్మాసంలో చక్కగా పవిత్రమైనటువంటి ఆ తిరుప్పావే సేవాకాలం అన్నీ జరుగుతూ, అది పక్కన పెట్టి ఒక క్షణం బయటకు వచ్చి అందరికీ కూడా మేరీ క్రిస్మస్ అని చెప్పి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈయన ఏ రోజైనా ఆయన నోటి నుండి మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పారా అండి? ఏ రోజైనా ఆయన నోటి నుండి వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారా అండి? హ్యాపీ గణేష్ చతుర్థి అన్నారా ఎప్పుడన్నా? ఏ రోజైనా కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల గురించి శుభాకాంక్షలు తెలిపారా అండి? మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి దేవతలు ఈయనకి ఇష్టం ఉండరు, కానీ పరదేవతలు అంటే వేరే మతంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఈయనకి సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా దర్శనమిస్తున్నారు. ఈయన శిష్యులకి ఏమనాలండి వీళ్ళని? ఇటువంటి వాళ్ళు మన గురువులైనందుకు మన దౌర్భాగ్యం అని చెప్పాలి. చీ, వీళ్ళని గురువులు అంటారండి? వీళ్ళకి శిష్యగణం, నేను ఏదైనా వీడియో చేస్తే దాని కింద రకరకాల కామెంట్లు రాస్తున్నారు. ఒక్కసారి వినండి, మీరందరూ మీ గురువు ఏం చెప్తున్నాడో వినండి. విని మీ గురువు చెప్పేది నిజమా అబద్ధమా అని మీ విచక్షణకే వదిలేస్తున్నా. ఒకసారి ఆలోచించుకోండి. ఇటువంటి వాళ్ళ మన గురువులుగా వచ్చింది, ఇటువంటి వాళ్ళని మనం వెనకేసుకొస్తుందని ఆలోచించండి. ఇటువంటి ఒక హేయమైనటువంటి బుద్ధితో కుట్ర, కుతంత్ర, కుత్సిత, నాకు ఏమనాలో కూడా తెలియట్లేదు, అటువంటి బుద్ధితో జగద్గురువు అయినటువంటి శంకరాచార్య స్వామి వారిని నిందించారు ఈయన. పైపెచ్చు వీళ్ళు మా గురువులు ఏమన్నారు, శంకరాచార్య స్వామి వారిని అసలు మేము నిందించలేదే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, పంది బలిస్తే ఏనుగవదు, పంది పందే. వీళ్ళు ఎప్పటికీ కూడా శంకరాచార్య స్వామి వారి యొక్క పాద రేణువుకు కూడా సరిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు ఇతర మతాలను పొగుడుతూ మన మతాల వాళ్ళని కించపరుస్తూ మనకేమి బోధిస్తున్నారు?
వీళ్ళ నిజమైనటువంటి గురువులు. ఇంకొక వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి. ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ నేత రహీం కూతురు వివాహానికి చిన్నజీయ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. వధూవరులు తన మిత్రుడి రహీం పిలుపు మేరకు వివాహ కార్యక్రమానికి హాజరైనట్లు స్వామీజీ తెలిపారు. ఆయన కూతురు వివాహానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతుండే పిల్లవాడు ఉన్నాడు కదా, అతనికి ఇచ్చేటంటే మా రహీం అని మా మిత్రుడు ఒక ఆయన, వారి అమ్మాయిని జురాని వారి అమ్మాయి, షీ ఆల్సో ఈజ్ ఏ డాక్టర్. సో వారికి వివాహం జరుగుతుంది, చిన్న కార్యక్రమం ఉంది, దానికి ఒకసారి మీరు కూడా వస్తే బాగుంటుంది అని అడిగారు ఆయన. చాలా మంచి కార్యక్రమం. ఒక వివాహ కార్యక్రమానికి ఇరువురిని చేర్చడం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. అది దేశ రక్షణకి, ధర్మ రక్షణకి ఉపయోగపడేటటువంటి మంచి జనరేషన్ ఇవ్వడానికి పనికొచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మన వివాహం అనే కార్యక్రమాన్ని ఏదో కేవలం సరదా కోసం చేసుకునే కార్యక్రమం కాదు, అది ఒక ధర్మాన్ని కొనసాగించడం కోసం చేసే కార్యక్రమంగా మనం భావిస్తాం. చూశారు కదా, చిన్నజీరి స్వామి వారి యొక్క ఫ్రెండ్ రహీం అనేటువంటి ఒక ఆయన కుమార్తె వివాహం జరుగుతున్నది. ఆ వివాహానికి ఈయన వెళ్ళారు. వెళ్ళి వధూవరులను ఆశీర్వదించారు. ఆశీర్వదించి ఏం మాట్లాడారు విన్నారు కదా. దేశ రక్షణ, ధర్మ రక్షణార్థం ఈ వివాహం చాలా పవిత్రమైనటువంటిదని చెప్తున్నారు. అంటే మన వివాహాలు, మన ప్రవచనకర్తలు చెప్పేటువంటి మాటలు దేశ రక్షణ, ధర్మరక్షణార్థం కాదు. ఇటువంటి వివాహాలకు వెళితే అవి దేశరక్షణ, ధర్మరక్షణ, ప్రజా సంరక్షణ. నేను ఇంకొకరిని తప్పు పట్టట్లా, వాళ్ళ ధర్మంలో వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ ధర్మం, వాళ్ళు ఆచరించుకుంటున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు హిందూ మతంలో ఉంటూ హిందూ దేవతలని తూలనాడుతూ, హిందూ దేవతల యొక్క వైశిష్ట్యాన్ని, హిందూ దేవతల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ చరిత్రని కించపరుస్తూ, వక్రభాష్యం చెబుతూ, ఇతర మతాలను పొగుడుతూ మన ధర్మాన్ని ఎంత తక్కువ చేస్తున్నావో, ఎంత కించపరుస్తున్నావో ఆలోచించావా? ఒకసారి గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించు. నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో. నీ వలన యావత్ హిందూ సమాజం తలదించుకుంటున్నది. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ ఏమన్నారు విన్నారు కదా, దేశ సంరక్షణార్థం. సరే, ఇంకొక మాట అన్నారు ఆయన. రహీం అనేటువంటి వ్యక్తి నా మిత్రుడు అని సంబోధించారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈయన సన్యాసి కాదు, ఓ పెద్ద సన్నాసి అని కూడా చెప్తున్నాను. ఎందుకన్నానంటే రాగద్వేషములు ఉండకూడదు సన్యాసికి. వీడు నావాడు, వాడు నావాడు, వీడు నాకు శత్రువు, వాడు నాకు మిత్రుడని ఉండకూడదు. గాలి ఉంటుంది చూసారా పంచభూతములలో, గాలికి నువ్వు మిత్రుడా శత్రువా అని ఉంటుందా? అందరికీ సమానమైనటువంటి గాలి వస్తుంది. ఆకాశం ఉన్నది, ఆకాశం నీకు మిత్రుడా శత్రువా? అందరికీ సమానమే కదా. అగ్ని సమానమే కదా, జలం సమానమే కదా. సన్యాసి కూడా అలాగనే ఉండాలి, పంచభూతాత్మకంగా ఉండాలి, అంతటి యందు సమభావనతో ఉండాలి. ఈయన నా మిత్రుడు, నా బంధువు, ఏమిటండి ఆ మాటలు? ఆ సన్యాసాశ్రమానికి కళంకం తెస్తున్నారు మీరు. అసలు మీలాంటి వాళ్ళకి సన్యాసాశ్రమం ఇచ్చిన ఆయన అనాలి. ఆయనంత ఘనుడో. మీకు ఏ దేవతలన్నా ఇష్టం ఉండదు, కానీ మీరు సన్యాసాశ్రమం స్వీకరించినా మీకు భార్యలు, మిత్రులు, శత్రువులు ఉన్నారులేండి. శివ పూజ చేసే వాళ్ళందరూ కూడా మీకు శత్రువులే కదా. గణపతిని పూజించే వాళ్ళందరూ మీకు శత్రువులే కదా. సుబ్రహ్మణ్య స్వామిని పూజించే వాళ్ళందరూ మీకు శత్రువులే కదా. నాకు రోజు రోజుకి మీ మీది వీడియోలు చేయాలంటే విరక్తి, అసహ్యం, జుగుప్స అనేక రకాలుగా కలుగుతున్నాయి. కానీ నా గురించి చేయట్లే వీడియోలు. రాబోయే తరాలకి ఇటువంటి గురువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి చేస్తున్నాను ఇవన్నీ కూడా. ఈయన శిష్యులో కొంతమంది హిందూ సమాజంలో ఉద్ధరించడానికి వస్తున్నామని చెప్పి పేర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పటికైనా గుర్తించండి మీ గురువులు ఎలా ఉన్నారో. వాళ్ళనా మీరు గురువులు అనుకుంటున్నది? వాళ్ళ గురించా మీరు వత్తాసు పలుకుతున్నది? వాళ్ళ గురించా ఈ చేసినటువంటి శంకర నింద నుంచి ఈయన బయటకు ఎలా తొలగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నది? అందరూ గుర్తించండి, వీళ్ళు నిజమైనటువంటి సన్యాసులు కారు. వీళ్ళు పెట్టుకున్నటువంటిది పీఠమే కాదు, వీళ్ళు ఆచరించేది సంప్రదాయమే కాదు. వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ముసుగులో హిందూ ద్వేషులుగా, ధర్మద్వేషులుగా తయారవుతున్నారు. అందరూ గుర్తిస్తారని చేస్తున్నాను ఇది. జై శ్రీరామ్.